ఎందుకు ఇందులో సైన్ చేశావు? ఇంట్లో ఇంతమంది ఉన్నా ఒక్కరికి కూడా ఒక్క మాట కూడా చెప్పకుండా నువ్వు సైన్ చేస్తావా? రమేష్, నీ కాలి ధూళిని కూడా తల మీద పెట్టుకొని తిరుగుతాడే, నీ దుర్బుద్ధిని చూపించావు కదూ? అమ్మా! అవును, మీ అమ్మగానే నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఎందుకు ఇలా చేశావు? నీ స్వార్థం కోసం కర్ణ జీవితాన్ని బలి చేస్తావా? అత్తయ్య, బావగారి మీద ఎందుకు కోప్పడతారు? ఆయన చేసిన దాంట్లో తప్పే ఉంది. తప్పే, ఇది పెద్ద తప్పు. అయితే రేపు వాడి పెళ్ళైతే మన ఆస్తంతా వీధిలో దొరికిన వాడి కొడుకులు మనవళ్ళ పాలవుతుంది. నీ మనసుల్లో ఇంత చెడ్డ ఆలోచనలు దాగున్నాయని నేను ఊహించలేదు. ఈ ఆలోచన వచ్చిందే మీ వల్ల. అంతేకాదు, మా నాన్న ఆ రోజు చేసిన తప్పే దీనికి కారణం. ఇంటి యజమానిగా నేనిప్పుడు ముందు నిలబడి దీన్ని సరిచెయ్యకపోతే నా వంశానికే మోసం చేసినట్టవుతుంది. ఎవడి కోసమో నేను మోసగాడిని కావాలా? మా నాన్నకున్న పెద్ద మనసు నాకు లేదు, ఒప్పుకుంటాను. కానీ ఆయనంత మూర్ఖుణ్ణి నేను కాదు. రమేష్, నీ మాటలు హద్దులు దాటుతున్నాయి. ఇంత అవమానం జరిగిన తర్వాత హద్దుల్లో ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఎవరి కోసం హద్దుల్లో ఉండాలి నేను? వీడి కోసమా? తనెవరో, తన బాబెవడో, అమ్మెవరో, ఎవరికి పుట్టాడో, తను ఎవరో కూడా తెలియని ఈ బికారి కోసం మనం జుట్లు పట్టుకోవాలా? చెత్తలో పడేసిన వీడు ఎంత అరిష్టమో, వీడి పొట్టలో పుట్టే పిండం కూడా అరిష్టమే. బంగారు, ఏం చేస్తున్నావు? నీ కాళ్ళు మొక్కుతాను, దయచేసి ఊరుకో. ఏయ్, ఆపరా నీ నాటకాలు. ఈ పరిస్థితి వచ్చేలా చేసిందే నువ్వు. ఇదే కదా నీకు కావాల్సింది? నేనే నాటకం ఆడట్లేదు. ఎటువంటి కారణంతో పెళ్లి జరగదు. ఈ ఒప్పందానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకున్నాను. ఒప్పందం, ఒప్పందం, ఒప్పందం. మూసిన తలుపుల వెనుక మీరిద్దరూ చేసుకున్నది ఒప్పందమా? ఇప్పుడే, ఇక్కడే ఇది రద్దవుతుంది.